జనవరి నెల 11వ తారీఖు 2024. ఈ దినము దేవుని స్వరము. 31వ కీర్తన 7వ చరణం. నీవు నా బాధను దృష్టించి ఉన్నావు, నా ప్రాణ బాధను నీవు కనిపెట్టి ఉన్నావు. కావున నీ కృపను బట్టి నేను ఆనందభరితుడినై సంతోషించెదను. Psalms chapter 31 verse 7. I will be glad and rejoice in thy mercy, for thou hast considered my trouble, thou hast known my soul in adversities. भजन संहिता अध्याय 31 वचन 7. मैं तेरी करुणा से मगन और आनंदित हूँ, क्योंकि तूने मेरे दुख पर दृष्टि की है. मेरे कष्ट के समय तूने मेरी सुधि ली है. అవును ప్రియులారా, దేవుడు మన బాధను దృష్టించేటువంటి వాడు. మన బాధను నిర్లక్ష్యం చేసేవాడు కాదు. అనేకులు మరి మనతో ఉన్న మన తోటివారైనా మన బంధువులే కావచ్చు, ఎవరైనా కొందరికి మన బాధను వివరించినప్పుడు దాని మీద వాళ్ళు దృష్టి సారించుతారు. దానికి కావాల్సినటువంటి ఏదైనా ఒక వివరణ ఇస్తూ ఉంటారు. దాని నుంచి తప్పించుకోవడానికి, ఆ బాధ నుంచి బయటపడడానికి ఎన్నో విధాలుగా మరి సహకరిస్తూ ఉంటారు. కానీ కొందరు అదే బాధను చూసి హేళన చేస్తారు, ఎక్కిరిస్తారు. దాన్ని బట్టి మనల్ని అవమానపరుస్తూ ఉంటారు, ఇంకా బాధను ఎక్కువ చేస్తారు. మరి కొందరు ఆ బాధను విని మర్చిపోతారు, దాన్ని లక్ష్య పెట్టరు. కానీ దేవుడు అలాంటి వాడు కాదు. ఆయన విని దాని మీద దృష్టి ఉంచేటువంటి వాడు. అంటే దాని నుంచి మనము ఎలా తప్పించుకోవాలి, ఎలాగా దాని నుంచి పరిపూర్ణమైనటువంటి మేలు పొందాలి అని చూయించేటువంటి మార్గం చూయించేటువంటి వాడే దేవుడు. ఆయన పరిపూర్ణంగా దృష్టి సారించి ఇక్కడ కీర్తనకారుడు అంటున్నాడు, నేను ఆ బాధ నుంచి బయటపడ్డాను. ప్రాణం విసిగేంత బాధ, అలాంటి బాధ నుంచి నేను బయటపడ్డాను. ఇప్పుడు ఎలా ఉన్నానయ్యా అంటే బయటపడడమే కాదు, కానీ నేను ఆనందభరితుడినై ఉన్నాను. నేను చాలా సంతోషంతో ఉన్నాను. దేవుడు మన మీద దృష్టి సారించి మనల్ని ఒక బాధ నుంచి బయట వేసినప్పుడు మనము ఆనందభరితులుగా మారుతాం, సంతోషిస్తాం, ఆనందిస్తాం. ఎంత బాధనైతే మనం అనుభవించామో దానికి రెట్టింపు సంతోషం దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి లేఖనాలను మనము చదువుకుంటూ ఆయనలో ఉన్నటువంటి ఆ యొక్క మేలు, ఆయనలో ఉన్నటువంటి ఆ గొప్పతనాలను మనం తెలుసుకుంటూ ముందుకు కొనసాగుదాం. ఈ విధంగా దేవుడి లేఖనాలను బట్టి మనల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.